In this video, we will discuss the work done by a variable force. ఎస్ వేరియబుల్ ఫోర్స్ ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది బాడీ మూవ్ అయ్యే కొద్ది మారుతూ ఉంటుందండి. వేరే కాన్స్టెంట్ ఫోర్స్ లో బాడీ ఒక పొజిషన్ నుంచి వేరే పొజిషన్ మూవ్ అయ్యేసరికి ఏ ఫోర్స్ అయితే అప్లై అయి ఉంటుందో దట్ ఫోర్స్ ఈజ్ కాన్స్టెంట్. సో ఆ ఫోర్స్ అనేది ఒక బాడీ ఒక పొజిషన్ నుంచి వేరే పొజిషన్ మూవ్ చేసే కాన్స్టెంట్ ఉంటుంది, దాన్ని మనం కాన్స్టెంట్ ఫోర్స్ అనుకుంటాం. వేరే ఇన్ కేస్ ఆఫ్ వేరియబుల్ ఫోర్స్ ది ఫోర్స్ ఈస్ కీప్ ఆన్ చేంజింగ్ యాజ్ ద బాడీ మూవ్స్. సో హియర్ ది వేరియబుల్ ఫోర్స్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్ప్లేస్మెంట్ అలా మనం చెప్పుకోవచ్చు అండి. బికాస్ ది బాడీ యొక్క ది ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది బాడీ మూవ్ అయ్యే కొద్ది చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ వేరియబుల్ ఫోర్స్. అయితే వేరియబుల్ ఫోర్స్ యొక్క వర్క్ డన్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి వీ నీడ్ టు కన్సిడర్ ఏ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కర్వ్. మనం దీని యొక్క వర్క్ డన్ ఎట్లా చెప్పుకోవచ్చు అని అంటే ఏరియా అండర్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కర్వ్ మనం వేరియబుల్ ఫోర్స్ యొక్క వర్క్ డన్ కింద చెప్పుకోవచ్చు అండి. వీ కెన్ టేక్ యాజ్ ది వర్క్ డన్ by a force is nothing but the area under the curve on force displacement diagram. ని మనం వర్క్ డన్ బై a variable force కింద చెప్పుకోవచ్చు. because here the force is a function of displacement, it is not constant. Area under the curve on the force and displacement diagram gives the work done by a force, gives the work done by a variable force, gives the work done by a variable force, yes we know that ఏరియా అండర్ ఎనీ కర్వ్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటే బట్ సింపుల్ గా ఇంటిగ్రేట్ చేయడం వల్ల వీ కెన్ సే ది ఏరియా అండర్ ఏ గివెన్ కర్వ్. లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఎక్స్ అండ్ వై అనే టూ యాక్సెస్ తీసుకుందాం. లెట్ us కన్సిడర్ టూ యాక్సెస్ ఎక్స్ అండ్ వై జస్ట్ లైక్ దిస్. సో ఎక్స్ అండ్ వై అనే రెండు యాక్సెస్ లో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ వై యాక్సిస్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, రైట్? ఫర్ సపోజ్ ఏదైనా ఒక కర్వ్ ఎట్లా మనం డ్రా చేసాం అనుకోండి, ఈ కర్వ్ కింద ఉండే ఏరియాని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చానండి. సో వీ కెన్ ఫైండ్ ది ఏరియా అండర్ దిస్ కర్వ్. సో ఇది ఒక పొజిషన్, ఎక్స్ యొక్క ఫైనల్ పొజిషన్ అనుకుంటే హియర్ బాడీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అట్ x1 ఇనిషియల్ పొజిషన్, బాడీ ఇక్కడ ఆగుతుంది x1 నుంచి x2 కి డిస్ప్లేస్ అవుతుంది. ఫ్రమ్ x1 టు ది బాడీ ఈజ్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ x1 టు x2. సో ఇప్పుడు మనకి దీని యొక్క ఏరియా అండర్ దిస్ కర్వ్, ఏదైనా ఈ కర్వ్ యొక్క ఈ రెండు పొజిషన్ మధ్యలో ఉండే కర్వ్ యొక్క ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామండి. సో ఏరియా అండర్ దిస్ కర్వ్ విల్ బి ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ కోర్స్ లోవర్ లిమిట్ x1 టు ద x2 తీసుకోవచ్చండి, y ఇంటూ dx. హియర్ y ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x. y అనేది ఒక ఫంక్షనల్ పారామీటర్ విచ్ ఇస్ డిపెండ్స్ ఆన్ x డిస్ప్లేస్మెంట్. అఫ్ కోర్స్ ఎఫ్ఎస్ డయాగ్రామ్ లో డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఏరియా అండర్ ఏ గివెన్ కర్వ్ మనం చెప్పుకోవచ్చు కదా. సో ఈ కర్వ్ కింద ఉండే ఏరియా ఎట్లా చెప్పుకోవచ్చు అంటే ఈ కర్వ్ కింద ఉండే ఏరియా మనం ఇంటిగ్రల్ ఆఫ్ y ఇంటూ డిఎక్స్ కింద చెప్పుకోవచ్చు. ఆర్ ద y ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x కాబట్టి మనం దీన్ని ఎట్లా నోట్ చేసుకోవచ్చు అంటే y ఆఫ్ x dx కింద కూడా నోట్ చేసుకోవచ్చు అండి. క్లియర్? సో దీని యొక్క ఏరియాని ఇలా మనం హ్యాచ్ చేసుకుంటే ఈ ఏరియా ఎంత ఉంది అనే విషయాన్ని మనం వీ కెన్ కన్సిడర్ యాజ్ ద ఇంటిగ్రల్ ఆఫ్ y into dx, or ఇలా నోట్ చేసుకోవచ్చు, or we can also rewrite as y is a function of x into its dx. క్లియర్? ఈ విధంగా మనం ఏరియా అండర్ ఎనీ గివెన్ కర్వ్ చెప్పుకోవచ్చు కదా. సిమిలర్లీ మనకు వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ కావాలంటే ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ లో ఉండే కర్వ్ కింద ఏరియా కింద మనం ఈ వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. లెట్ us ట్రై టు అండర్స్టాండ్ హౌ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కర్వ్ అపియర్స్. క్లియర్? సో ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కర్వ్ లో మనకి ఫోర్స్ అనేది y యాక్సెస్ లో ఉంటుందండి. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ కోర్స్ ఈజ్ లైస్ ఆన్ x యాక్సెస్. క్లియర్? డిస్ప్లేస్మెంట్ మనకి x యాక్సెస్ లో ఉంటుందండి. దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ s. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అనేది మనం x యాక్సెస్ లో తీసుకుంటాం. క్లియర్? ఫోర్స్ అనేది మనం y యాక్సెస్ లో తీసుకుంటాం, ఫోర్స్ F. క్లియర్? ఇప్పుడు మనకి లెట్ us కన్సిడర్ ఏ కర్వ్ లైక్ దిస్. ఈ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కర్వ్ లో ఒక వేరియబుల్ ఫోర్స్ ఎట్లా ఉందనుకుందాం.
క్లియర్. ఆర్ ఈ ఫోర్స్ ఎట్లా ఉందంటే ఈ బాడీ అనేది ఈ ఇనిషియల్ పొజిషన్ నుంచి ఈ ఫైనల్ పొజిషన్ వెళ్ళేసరికి ఒక హారిజాంటల్ లైన్ కనిపిస్తే వీ కెన్ సే అది ఒక కాన్స్టెంట్ ఫోర్స్ కింద మనం చెప్పుకోవచ్చు. బట్ హియర్ S1 ఆర్ S2 ఎలా చెప్పుకోవచ్చు అండి, ఎలా అని చెప్పుకోవచ్చు, ఎక్స్ అనుకోవచ్చు, డిస్ప్లేస్మెంట్ లేదా ఎక్స్ అయినా అనుకోవచ్చు, నో ఇష్యూ. అయితే ఇక్కడ బాడీ ఈ పొజిషన్ నుంచి ఇనిషియల్ పొజిషన్ నుంచి ఈ ఫైనల్ పొజిషన్కి వెళ్ళేసరికి హియర్ మనం అబ్జర్వ్ చేసిన ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫోర్స్ అనేది కాన్స్టెంట్ గా లేదు, విచ్ ఈస్ వేరియింగ్. X1 పొజిషన్ నుంచి X2 పొజిషన్కి వెళ్ళేసరికి ది ఫోర్స్ ఈస్ కీప్ ఆన్ చేంజింగ్. ఈ పొజిషన్ దగ్గర ఒక ఎక్స్ ఉంది, ఈ పొజిషన్ దగ్గర ఒక ఎక్స్ ఉంది, ఈ పొజిషన్ దగ్గర ఒక ఫోర్స్ ఉంది, ఈ పొజిషన్ దగ్గర ఒక ఫోర్స్ ఉంది. ఇట్లాగా బాడీ డిఫరెంట్ పొజిషన్ దగ్గర మారే కొద్దీ మనకి ఫోర్స్ అనేది మారుతూ ఉంది. దిస్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ వేరియబుల్ ఫోర్స్. అయితే ఇలాంటి వేరియబుల్ ఫోర్స్ యొక్క వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయడానికి వీ కెన్ సింప్లీ టేక్ దిస్ ఏరియా అండర్ ద కర్వ్. ఈ కర్వ్ కింద ఉండే ఏరియాని we can say this is the work done by this variable force అని చెప్పుకోవచ్చు. వర్క్ డన్ బై దిస్ వేరియబుల్ ఫోర్స్. క్లియర్. సో దీని యొక్క ఏరియాని ఎట్లా చెప్పుకోవచ్చు అంటే ఇందాక నోట్ చేసినట్టుగానే ఇంటీగ్రల్ ఆఫ్ f of x dx. హియర్ x is the displacement of course. క్లియర్. సో బాడీ అనేది x1 నుంచి x2 మూవ్ అయ్యేటప్పుడు ఫోర్స్ అనేది వేరీ అవుతుంది కాబట్టి we can say this is the case of variable force. Variable force which is a function, force F is a function of x అండి. ఏరియా అండర్ దిస్ కర్వ్ ఎలా చెప్పుకోవచ్చు అని అంటే we know that area under this curve will be equals to integral of x1 to x2 f of x dx అండి, అంతే కదండి, f of x dx. So here force is a function of displacement which is x into dx. సో అయితే ఈ ఏరియా దేని చెప్తుంది అంటే ది వర్క్ డన్ అని చెప్తుంది కాబట్టి ఏరియా అండర్ ద ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ కర్వ్, ఏరియా అండర్ ద కర్వ్ ఆన్ ద ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ కర్వ్ గివ్స్ ద వర్క్ డన్ కాబట్టి వీ కెన్ సే ది వర్క్ డన్ బై ఎ వేరియబుల్ ఫోర్స్, వర్క్ డన్ బై ఏ వేరియబుల్ ఫోర్స్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటే WD will be equals to integral of x1 to x2 f of x dx. Of course ఇక్కడ లిమిట్స్ అప్పర్ లిమిట్ టు లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఇట్ ఈజ్ ఎ డెఫినెట్ ఇంటిగ్రల్ అండి. ఇంటిగ్రల్ కూడాను మనకు డెఫినెట్ ఇండెఫినెట్ ఉంటాయండి. సో ఎప్పుడైతే మనం లిమిట్స్ కనిపిస్తాయో లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్, దిస్ ఈజ్ ద లోయర్ లిమిట్ కదండి, దీన్ని మనం లోయర్ లిమిట్ కింద చూపించవచ్చు. క్లియర్. ఇది మనకి లోయర్ లిమిట్ అవుతుందండి, ఇది మనకి అప్పర్ లిమిట్ అవుతుంది. క్లియర్. సో దిస్ ఈస్ ద డెఫినెట్ ఇంటిగ్రల్. ఎప్పుడైతే లిమిట్స్ మనం సబ్స్టిట్యూట్ చేసామో ఇట్ ఈస్ ఎ కండిషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్. వీ కెన్ సే ది వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ ఇస్ ద డెఫినెట్ ఇంటిగ్రల్ ఆఫ్ f of x dx గా మనం చెప్పుకోవచ్చు. క్లియర్. దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. రైట్. If in case a force, given force another constant అనుకోండి, if in case if the given force is constant, then clear. If in case a constant force మనం ఎలా, సో ఒక కాన్స్టెంట్ ఫోర్స్ అనేసరికి FS డయాగ్రామ్ లో మనకి ఎలా కనిపిస్తుంది ఒకసారి we will try to understand అండి. Let us consider a force displacement curve for a constant force F. So constant force అనగానే force which is not changing with respect to the body moves, with respect to the displacement x. So constant force అనేసరికి మనకి ఎలా ఉంటుంది అంటే ఒక హారిజాంటల్ లైన్ లా కనిపిస్తుంది. బికాజ్ హారిజాంటల్ లైన్ ఎందుకు వచ్చింది అంటే హియర్ బాడీ అనేది ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి మూవ్ అయ్యేసరికి మనకి ఫోర్స్ వాల్యూ ఏం మారదు. ఇఫ్ ద ఫోర్స్ ఈస్ చేంజింగ్, వేరే కర్వ్ ఎలా వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ ఏ వేరియబుల్ ఫోర్స్. సిన్స్ ఫ్రమ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి బాడీ మూవ్ అయ్యేసరికి ఫోర్స్ ఏం మారట్లేదు కాబట్టి ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ కాన్స్టెంట్ ఫోర్స్. ఈ కాన్స్టెంట్ ఫోర్స్ యొక్క వర్క్ డన్ కూడా మనకు కావాలి అని అంటే ఏరియా అండర్ ద కర్వ్ తీసుకోవడం అండి. ఇక్కడ ఏరియా కూడా ఏం చెప్తుందండి, ఇదే కదండి ఏరియా అండర్ దిస్ కర్వ్. సో దీని యొక్క ఒక రెక్టాంగులర్ ఏరియా అయితే మనకు కనిపిస్తుంది. ఒక రెక్టాంగులర్ యొక్క ఏరియాని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే లెంత్ ఇంటూ ఇట్స్ బ్రెడ్త్, ఎల్ ఇంటూ బీ కింద చెప్పుకోవచ్చు కదా. సో ఇక్కడ లెంత్ అంటే ఏంటంటే దట్ ఈస్ ద ఫోర్స్. క్లియర్. సో లెంత్ అంటే ఏంటంటే దట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ x అండ్ f. సో f ఇంటూ x కింద మనం చెప్పుకోవచ్చు, x ఆర్ s ఎలా అయినా చెప్పుకోవచ్చు అండి. యూనిట్స్ న్యూటన్ మీటర్ ఆర్ జౌల్.
క్లియర్. సో ఇక్కడ కూడా వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ కూడా యూనిట్స్ విల్ రిమైన్ సేమ్, దట్ ఈజ్ న్యూటన్ మీటర్ ఆర్ జౌల్ అవుతుంది అండి. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. క్లియర్. వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్ వచ్చేసరికి ఫోర్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఒక రెక్టాంగులర్ ఏరియా వస్తుంది కాబట్టి ఎఫ్ ఇంటూ ఎస్. క్లియర్. ఈ యొక్క హారిజాంటల్ డిస్టెన్స్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ కదండి. క్లియర్. సో ఇది మనకు డిస్ప్లేస్మెంట్ కాబట్టి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి విచ్ ఈజ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1 XR S. సో ఎఫ్ ఇంటూ XR ఎఫ్ ఇంటూ ఎస్ మనం ఆల్రెడీ డెరైవ్ చేసి ఉంచాం. క్లియర్ ఇన్ ద లాస్ట్ వీడియో. రైట్. ఈ వేరియబుల్ ఫోర్స్ని అర్థం చేసుకోవడానికి లెటస్ ట్రై టు సాల్వ్ 2 క్వశ్చన్స్ అంటే ఒక 2 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు x+1 న్యూటన్ acts on a particle in x direction. What is the work done from x equals to 2 meters to the x equals to 5 meters? So ఇక్కడ force is a function of displacement కాబట్టి it is a condition of variable force. So work done by variable force ఎట్లా చెప్పుకోవచ్చు అంటే integral of f of x dx will be equals to integral of f of x dx. of course ఇది డెఫినెట్ ఇంటిగ్రల్ కాబట్టి x1 to x2 అవుతుంది. ఇక్కడ దిస్ ఈజ్ అవర్ x1 అప్పర్ లిమిట్ అండ్ దిస్ ఈజ్ అవర్ లోవర్ లిమిట్ 2 meters అండ్ దిస్ ఈజ్ అవర్ అప్పర్ లిమిట్ 5 meters. క్లియర్. సో ఇప్పుడు మనం ఇంటిగ్రల్ ఆఫ్ 2 to 5 f of x అంటే x+1 into dx అండి. సో దీన్ని ఎలా చెప్పుకోవచ్చు ఇంటిగ్రల్ ఆఫ్ x దిస్ విల్ బి x²/2 ఇంటిగ్రల్ ఆఫ్ 1 into dx x అవుతుంది. లిమిట్స్ అనేది 2 to 5 అండి. సో ఇప్పుడు x వాల్యూస్లో ఫస్ట్ అప్పర్ లిమిట్ తర్వాత లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 5²/2 ప్లస్ 5 మైనస్ 2²/2 ప్లస్ 2. x ప్లేస్లో ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ తర్వాత లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది in the definite integration. So 25/2 12.5 plus 5 that is 17.5 minus 4 we will get 13.5 as answer. 13.5 joules అనేది వస్తుందండి. ఆప్షన్ సి will be the right answer for this first question. And second question చూస్తే yes an object of mass 1 kg is subjected to a variable force in x direction అన్నారు. వేరియబుల్ ఫోర్స్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది yes the force is a function, the force function is f equals to x². ఇక్కడ ఫోర్స్ ఫంక్షన్ అనేది f equals to x² అన్నారు. ఇందాక క్వశ్చన్లో f equals to x+1 అన్నారండి. క్లియర్. వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ ద మూవింగ్ ఆబ్జెక్ట్? వర్క్ డన్ అంటున్నారు. we know that the formula for work done of a variable force integral of f of x dx. of course here it is a definite integration x1 to x2 తీసుకోవచ్చు. here integral of ఈ x1 అనేది 2 meters అవుతుంది, x2 అనేది 5 meters అవుతుంది కాబట్టి we can take 2 to 5 సేమ్ లిమిట్స్ అండి. x² f అనేది x² into dx. we know that x² యొక్క ఇంటిగ్రల్ ఆఫ్ x² that is x³/3 2 to 5. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 5³/3 మైనస్ 2³/3 you will 1/3 into 125 minus 8 almost 1/3 into 117 nearly 3 3s of course 3 9s కదండి. yes 39 joule will be our right answer. option B is right answer for this question. ఈ విధంగా మనం సింపుల్ ఇంటిగ్రేషన్ జస్ట్ ఒక సింపుల్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అండ్ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయడం వస్తే వీ కెన్ ఈజీలీ సాల్వ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ వేరియబుల్ ఫోర్స్ కాన్సెప్ట్.